అందరికి నమస్తే. హైడ్రా తర్వాత జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన విచారణలో కోర్టులో ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి దొరికింది. ఏంది ఆ పాయింట్ అంటే కోర్టు అడిగింది ఎఫ్టీఎల్ వివరాలు ఇవ్వండి. ఎఫ్టీఎల్ జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించి 10 ఏళ్ళు అవుతుంది, ఇన్నాళ్ళు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదా? చెరువు ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించారా? తుది లేదా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారా? ఆ వివరాలు ఇవ్వండి అని ఏఏజీ అడ్వకేట్ జనరల్ని గవర్నమెంట్ తరఫున వాదించే వాళ్ళని అడిగితే ఈ కేసులో హైదరాబాద్ వాటర్ సివరేజ్ బోర్డు ప్రతిపాదకుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి చెప్పారు. అయితే చెరువుల ఎఫ్టీఎల్ను ప్రాథమికంగా నోటిఫై చేశామని తుది నివేదిక రూపొందించాల్సి ఉందని ఏఈజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారంట. అంటే ఇప్పటిదాకా చెరువులకు ఎఫ్టీఎల్ఏ డిసైడ్ చేయలేదా గవర్నమెంట్? గత ప్రభుత్వం డిసైడ్ చేసింది కదా, మరి ఆ ఎఫ్టీఎల్ ఏమైంది? ఇప్పుడు వీళ్ళు కొట్టేస్తున్నారు కదా చాలామంది, ఏమంటారు మధ్యతరగతి బిల్డర్లు, లో బిల్డర్స్, పెద్ద పెద్దలు కొడతలేరు. పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కట్టే వాళ్ళవి, తర్వాత వాసవి లాంటి వాళ్ళవి ఇట్లాంటివి కొడతలేరు. వీళ్ళు కొట్టేటి ఎవరంటే ఏదో ఆడికాడికి చిన్న చిన్నగా ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టి అమ్ముతారు కదా, అట్లాంటి ఇండివిజువల్ బిల్డర్స్. వీళ్ళని కంపెనీ పెట్టుకొని పెద్ద హడావిడి చేసి లక్షల రూపాయలు యాడ్స్ మీద ఖర్చు చేసి తర్వాత అట్లాంటి వాళ్ళం కాదు వీళ్ళు చేసేది. చిన్న చిన్న బిల్డర్స్ని కొడుతున్నారు. ఎట్లా చిన్న చిన్న బిల్డర్స్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నాయి కూడా కొట్టిన నిన్నమన్నా ఖానాపూర్లో. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నాయి, తర్వాత లోకల్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నాయి, అట్లాంటి కూడా వితౌట్ నోటీస్ కొట్టినారు. అసలు దీనిలో ఈ ఇష్యూలో రంగనాథే మొత్తం డిసైడ్ చేసి పడేస్తారా? దీనిలో ఇరిగేషను, రెవెన్యూ శాఖ ఏముండవా? అక్కడ ముందే ఫిక్స్ అయిపోయి అది కొట్టేసేయాలంటే కొట్టేసేయాలి అంతే. కానీ ఆడ పోయి చూసి దీనిలో ఎఫ్టీఎల్ ఎంత, లేకపోతే దీనిలో బఫర్ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏం లేదు, డైరెక్ట్ పోవడమే ప్రొక్లైన్ తీసుకొని పోతున్నారు, కొట్టేస్తున్నారు. మళ్ళీ కోర్టులో ఈ మీ ప్రాథమిక దశలో ఉంది ఎఫ్టీఎల్ అని ఇంకా ప్రాథమికంగా నోటిఫై చేసినామని, ఇంకా పూర్తి నివేదిక అందాల్సి ఉందని ఎందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఇప్పిండ్రు? అంటే ప్రభుత్వం దగ్గర ఎఫ్టీఎల్ లేదు. ఏ చెరువుకి ఎఫ్టీఎల్ లేదా? లేకపోతే ఈ కాంగ్రెస్ లీడర్ల ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, అవి ఫామ్ హౌజులు కాదు, కాంగ్రెస్ లీడర్ల గెస్ట్ హౌజులు మొత్తం ద్వీపకల్పనలాగా మొత్తం నీళ్ళ మధ్యలో తేలాడుతున్న గెస్ట్ హౌజులు, అవన్నీ చూసిన తర్వాత భయమైందా గవర్నమెంట్కి? ఎందుకంటే ఇప్పుడు జనానికి అర్థమైంది. ఏమర్థమైంది? అసలు ఇప్పుడు కొట్టాల్సి వస్తే అందరి కొట్టాలి, కాంగ్రెస్ వాళ్ళే కొట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళే కొట్టాలి, బీజేపీ వాళ్ళే కొట్టాలి, అందరూ రాజకీయ పార్టీల నేతలు అన్నీ కొట్టాలి. కొట్టిన తర్వాతనే నెక్స్ట్ జనరల్ పబ్లిక్ దగ్గర పోవాలి. అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మావి కూడా కొట్టేసిండ్రు, వాళ్ళే కొట్టిర్రు, మేమేంత అని. మీరు వీళ్ళ దగ్గర పోకుండా అసలు నేనేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలై తర్వాత వాళ్ళ మంత్రుల గెస్ట్ హౌస్లు ఫస్ట్ కొట్టండి. రంగనాథ్ గారు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా, దీని మొత్తానికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారే, గుర్తుపెట్టుకోండి. ఈ హైడ్రా చైర్మన్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనే చేపిస్తుండే ఇవన్నీ, అర్థమైంది కదా, ఆయననే ఇవన్నీ కొలగొట్టిస్తున్నాడు. అసలు ఎందుకు కొలగొట్టిస్తున్నాడో అర్థమైతే లేదు. అదే అన్ని పర్మిషన్ ఉన్నాయి కూడా కొలగొట్టిస్తున్నారు. ఏమనంటే ఎఫ్టీఎల్లో ఉంటే మరి ఎఫ్టీఎల్ మీరు ఇంతవరకు నోటిఫై చేయలే కదా, కోర్టుకి ఇప్పారు కదా, మీరు నోటిఫై చేయలేదని. మరి ఇప్పటిదాకా దాదాపు నిన్న రంగనాథ్ గారు చెప్తున్నారు 75 ఇండ్లు కొలగొట్టినాం ఇప్పటిదాకా మేమని. మరి ఏ లెక్కన కొలగొట్టినారు 75 ఇండ్లు? 75 ఇండ్లు ఏ లెక్కన? మీరు ఇప్పటిదాకా ఎఫ్టీఎల్ఏ డిసైడ్ అయినప్పుడు ఎఫ్టీఎల్ఏ ప్రాథమికంగా అక్కడ దాకా ఉండొచ్చు. ఇప్పుడు చెరువు ఉంది, చెరువు ఇట్లుంది, మళ్ళీ ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ దాకా ఉందని డిసైడ్ చేస్తే కదా. మళ్ళీ ఇక్కడ దాకా ఉందా, ఇక్కడ దాకా ఉందా, ఇక్కడ దాకా ఉందా తెలిస్తే కదా ఈ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూలగొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మరి కోర్టుకు మీరు లేకపోతే ఇక్కడ నిలబడి ఇక్కడ దాకా ఉండొచ్చు అనుకొని కూలగొట్టేస్తుండ్రా? అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ లేని పవర్స్ హైడ్రాకు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి పవర్స్? అవి ఎవరిచ్చిర్రు? జనాల ఆస్తుల మీద పడే పవర్ ఇచ్చిండ్రా? బుల్డోజర్స్ మనం ఉత్తరప్రదేశ్లో చూసినాం, రౌడీల మీద, తర్వాత రేప్ చేసిన వాళ్ళ మీద, వాళ్ళ ఇల్లు కొలగొట్టేసిండ్రు బుల్డోజర్స్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళు. ఇక్కడనేమో అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ మంది కొంపలు ముంగిపోయినా సరే, ఆడపిల్లలు మానాలు పాడైనా సరే దాచిపెట్టాలి. చూసినాం కదా మలక్పేట అందపాలి కదా, కోడంగల్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి బయట అనేయకుండా దాచి పెడితే ఇప్పుడు బయటకు వచ్చింది అది వ్యవహారం. అట్లాంటి మాత్రం దాచిపెట్టాలి. ఈ మాత్రం డిసైడ్ చేయని వ్యవహారం. ఇక్కడ ప్రభుత్వమే ఎఫ్టీఎల్ ఎక్కడుందో ఇంకా నోటిఫై చేయనప్పుడు, నోటిఫై కేవలం టెంపరీగా చేసినప్పుడు ఈ కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది అనేది ఇంపార్టెంట్. దీని బండి సంజయ్ గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పారు, ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను సపరేట్గా చెప్తాను. అది
కానీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఇప్పటిదాకా ఒక్క పొలిటికల్ లీడర్ సంబంధించిన బిల్డింగ్ కూడా ఎందుకు కూలగొట్టలేదు? అవన్నీ ఎఫ్టీఏలో లేవని మీరు సర్టిఫై చేస్తారా? చాలామందివి నిన్నమొన్న నేను చేసిన కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది మంత్రి, ఎట్లా చూశాను కదా. ఆ పక్కనే ఆయన ఎవరు, శ్రీధర్, ఏం శ్రీధర్ అయినా, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్, ఆ పక్కన మొత్తం మన్నేసి పూడ్చి రెడీగా పెట్టిండ్రు. ఇంకా మరి ఇంకా అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా ల్యాండ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ చూసినాం కదా, కాళ్ళు తీసి వీళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళి, ఇప్పుడు తక్కువ నీళ్ళు ఉన్నాయి హిమాయసాగర్లో, కాళ్ళు తీసి పెడితే డైరెక్ట్ నీళ్ళనే పడుతుంది. ప్లస్ త్రిపుల్ 1 కూడా ఉల్లంఘించారు కదా, మొత్తం గోడలు కట్టేసారు కదా, ఎక్కడక్కడ నీళ్ళు పోకుండా ఎత్తెత్తు గోడలు చెంచలు జైలు కట్టినట్టు మొత్తం చాలా ఉన్నాయి. ఒక్కసారి రంగనాథ్ గారు కనుక ఒక కారు వేసుకొని అటు పోయిరనుకో, ఆ గచ్చిబౌలి గండిపేట సైడు, ఆ మొయినాబాద్ సైడు, అటు సైడు పోయిరనుకో, ఆయన అప్పుడు కనిపిస్తాయి. మంచిగా పని చేయండి సార్, ఏరియల్ లీవ్ వేయండి. ఏరియల్ లీవ్ అంటే పైన విమానంలో ఎక్కి తిరగండి, మీకు అర్థమవుతుంది. మొత్తం నీళ్ళు, మధ్యలో ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, మీకు అర్థమవుతుంది. చెరువేడు ఉంది, వీళ్ళ కొంపలేడు ఉన్నాయి. అసలు వీళ్ళు మొత్తం ఇన్ని రోజులు ఏం చేశారంటే, ఈ ప్రభుత్వ భూములు, చెరువు భూములు అంటే జనాలే కదా ప్రభుత్వ భూములు, ఈ ప్రభుత్వ భూములు ఎట్లా దోసుకున్నారు, ఎట్లా గేట్లు పెట్టేసి మాది అని చెప్పుకున్నారు, ఎట్లా లోకల్ ఆఫీసర్లు మేనేజ్ చేసేసి దాన్ని మూసేసుకున్నారు అన్నీ అర్థమవుతాయి. అందరు చాలామంది ఆంధ్ర పొలిటీషియన్స్ కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఫామ్ హౌస్ పేరుతో గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు గండిపేటలో చాలామంది. అన్నీ అవి ఎఫ్టీఎల్ ఉంటాయి, బఫార్లో ఉంటాయి. ఆ రెండు మిస్ అయితే త్రిబుల్ 1లో 100% ఉంటాయి, త్రిబుల్ 1లో 100% ఉంటాయి. ఇదే ఈ డైలమా ఒకటి ఉంది. ఎఫ్టీఎల్ నోటిఫై చేయకుండా ఎట్లా కూలగొడుతున్నది ఒకటి, ఈ లీడర్లు అందరివి ఎందుకు కాపాడుతున్నారు అనేది ఒక అనుమానం ఉంది. సామాన్య జనాలను కూలగొట్టే కన్నా ముందు మీరు ఈ లీడర్ల మీద పడండి. అప్పుడు సామాన్య జనం అవసరమైతే మీకు సహకరిస్తారు, మీకు వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తారు అవసరమైతే. కాబట్టి ముందు ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు, మీ తమ్ముడు, మీ అన్న తిరుపతి రెడ్డి గారు కూడా ఎఫ్టీఎల్ కట్టుకోండి ఇల్లు. ఈయనే కదా మనం చూస్తాం కదా, రాయదుర్గం చెరువు అంటాం మనం, దుర్గం చెరువు బ్యాక్ సైడ్ మొత్తం అదే పని చేశారు. కాబట్టి ముందు ఇవన్నీ కూలగొట్టండి, ముందు వీటికి ఏం చేస్తారో చేయండి. చేసిన తర్వాత సామాన్య దగ్గర పోండి. అంతేగాని కోర్టుకు చెప్పేది ఒకటి, ఇది డబల్ డ్రామా. కోర్టుకు చెప్పింది ఒకటి, ఎఫ్టీఎల్ మేము ఇంకా నోటిఫై చేయలేదు, ప్రాథమికంగా నోటిఫై చేసినామని, కూలగొట్టేదేమో కూలగొట్టేస్తున్నారు. దీనిలో తట్టు తగులుతుంది, ఎవరు తగులుతుంది అని బాగానే తగులుతుంది. ఎందుకంటే ప్రకృతి చూసి ఊరుకోదు. చెరువులో ఇల్లు కడితే చెరువు ఇంట్లోకి వచ్చినట్టే మీరు ఇట్లాంటివన్నీ వదిలేసి, పెద్ద పెద్ద లీడర్లను వదిలేసి, చిన్న బిల్డర్లు, చిన్న వ్యాపారస్తుల మీద పడితే, జనాల మీద పడితే ఆ రియాక్షన్ కూడా వేరే ఉంటుంది ఒక రోజు. కానీ ఈ విషయంలో మాత్రం జనాలు నేను చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం డబల్ డ్రామా ఆడుతుంది, హై డ్రామా ఆడుతుంది అన్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. కోర్టుకు ఎందుకు ఇప్పింది మీరు? కోర్టుకు మీరు ఎఫ్టీఎల్ ఇంకా మేము ప్రాథమిక దశలో నిర్ధారించడం, ఇంకా పర్మనెంట్గా తుది నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్పిండ్రు అనే విషయం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.